నమస్కారం. వెనిలా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 46 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ, మహిళా భద్రత, చైల్డ్ సేఫ్టీపై అవగాహన, అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక కొండంత అండగా నిలుస్తుందని పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మంది నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అనారోగ్యం వల్ల ఆపదలో ఉన్న కుటుంబాలు ఆ సంక్షోభాన్ని అధిగమించి తిరిగి సాధారణ జీవనాన్ని కొనసాగించేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. అనంతరం కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. 46 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం. 19,67,000 రూపాయలని 46 మందికి చెక్కులు అందజేస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 1904 మందికి ఈ 2 సంవత్సరాల్లోనే 1904 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చి 12,75,00,000 ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. చాలా మంది నిరుపేదలు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళకి అండగా కొండంత అండగా నిలబడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి హాస్పిటల్లో ఉండి డబ్బు చెల్లించడానికి కూడా లేకపోతే అడ్వాన్స్గా ఎల్ఓసి కూడా రిలీజ్ చేసి ఆ విధంగా మరి వారికి ప్రత్యేక సహాయం అందించారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున మీ అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. దేవుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి అభివృద్ధి ఇవ్వాలని, తొందరలోనే కోలుకొని మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఎవరైతే అనారోగ్యంతో బాధపడ్డారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మరి ప్రత్యేకంగా 12,75,00,000 ఈ 2 సంవత్సరాల్లోనే 12,75,00,000 సహాయం చేసినటువంటి సీఎం సహాయ నిధి నుండి సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై. భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి, సాంప్రదాయ పరిరక్షణ మరియు సామాజిక సేవల్లో భాగంగా శ్రీ గుంటాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని శ్రీ గుంటాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ చిలంకూరి వెంకట కోటేశ్వరరావు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్న భక్త బృంద సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం చైర్మన్ చేతుల మీద అందజేశారు. దేవస్థానం ప్రాంగణం భక్తులతో కలకల్లాడింది. హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా భక్తి భావం మరింత పెంపొందించుకోవాలని, సమాజంలో ఐక్యత మరియు ధార్మిక చైతన్యం విస్తరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమానికి హాజరైన భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ దేవస్థాన కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రముఖ ప్రసిద్ధ క్షేత్రమైన వినుకొండ హృదయం శ్రీ గుంట ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి, అలాగే జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, అలాగే మొన్న జరిగిన 3 రోజుల హనుమత్ జయంతి కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరిగినవి. ఫస్ట్ రోజు హోమాలు, 108 కలశ స్థాపన, తర్వాత హోమాలు అత్యంత బాగా చక్కగా జరిగినవి. 2వ రోజు హనుమత్ వ్రతాలు, 3వ రోజు హనుమత్ జయంతి ఎంతో వైభవపేతంగా దాదాపు ఒక 20,000 మంది భక్తులు వచ్చారు. అలాగే మేము 15,000 మందికి అన్నదానం మా కమిటీ ద్వారా కానీ ఇట్లా చేయడం, మా మిత్రుల ద్వారా కానీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 40 రోజులు కూడా హనుమత్ జయంతికి 40 రోజులు అవుతుందండి. ఈ 40 రోజులు కష్టపడ్డ మహిళలకు శారీస్ పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు. అందువలన మన కమిటీ వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. మరి అలాగే ఈ 40 రోజులు చేసినందుకు గాను మరి వారికి, వారి కుటుంబానికి శ్రీ గుంటాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ జై హనుమాన్, జై శ్రీరామ్. ఈరోజు మన గుంటాంజనేయ స్వామి దేవస్థానంలో మన ఇటీవల జరిగిన హనుమత్ జయంతి కార్యక్రమం 3 రోజుల పాటు దిగ్విజయంగా జరిగిన సందర్భంగా ఒకసారి మనమంతా కూర్చొని దాన్ని నిర్వహణ చేసుకుంటూ, అదే సందర్భంలో ఈ 3 రోజుల హనుమత్ జయంతి కార్యక్రమంలో దాదాపు 40 రోజుల పాటు మరి
హనుమాన్ చాలీసా మన ప్రాంగణంలో కొంతమంది మహిళా మనులు చేయడం జరిగింది. రోజు కూడా నిత్య పారాయణం. వాళ్ళకి ఈ సందర్భంగా ఎవరైతే ఈ హనుమత్ చాలీసా పారాయణలో పాల్గొన్నారో వాళ్ళకి మన గుడి కమిటీ తరఫున వాళ్ళకి చీరలు బహుకరించి వాళ్ళని అభినందించే ఒక కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం ముఖ్యంగా. అలాగే ఈ హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా కానీ ఇది ఎవరైనా సరే 40 రోజుల పాటు దీక్షగా చేసుకుంటే ముఖ్యంగా మన గుంటూరు ఆంజనేయస్వామి యొక్క ఆశీస్సులతో పూజ చేస్తే తప్పకుండా వారి సంకల్పాలు కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తున్నా. మనకి గుంటాని స్వామి గుడికి 41 రోజు మండల దీక్షతోటి అందరూ హనుమాన్ మాలలు వేసుకుంటూ 41 రోజు అంగరంగ వైభవంగా శ్రీ గుంటాంజనేయ స్వామి గుడిలో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతాయి. ఈ 41 రోజు కూడా మాలలు వేసుకునే వాళ్ళు మాలలు, మా పారాయణం 41 రోజు కూడా చేస్తారు. ఆ పారాయణ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్ళందరూ కలిసి చేస్తారు. వాళ్ళు ఇంట్లో అన్నీ చేసుకొని మళ్ళీ పారాయణ చేయడానికి ఇక్కడికి వస్తారు. దానివలన ఆ స్వామి ఆశీస్సులతోటి ప్రతి ఒక్క మహిళకి కూడా పసుపు కుంకాలతోటి శారీస్ ఇవ్వబడుతుంది. అది కమిటీ మెంబర్స్ అందరూ కలిసి కూడా వాళ్ళు చేసిన ఈ పారాయణానికి శారీస్ ఇస్తారు. గుంటాని స్వామి గుడి ఆశీస్సులు అందరికీ కూడా కమిటీ వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, భక్తులకి అందరికీ ఉండాలని కోరుకుంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ పర్యటనకు వచ్చిన ఆయన పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 25 ప్రాజెక్టుల గురించి చర్చించిన కూటమి ప్రభుత్వం పల్నాడు ప్రాంతానికి ఎంతో ఉపయోగపడే వరికపొడిశాల ప్రాజెక్టును పూర్తిగా విస్మరించడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడికి ఇచ్చిన మతాన్ని అనుసరించి స్వేచ్ఛ ఉందని, మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి ఎదుర్కొనే సామాజిక వివక్షత లేదా వారి కులం మారిపోవని సిపిఐ కార్యదర్శి స్పష్టం చేశారు. న్యాయస్థానాలు కూడా తమ యొక్క విశ్వసనీయతను కోల్పోయేటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అంతా సవ్యంగా జరుగుతూ ఉంది అనుకోవడానికి అవకాశం లేని పద్ధతుల్లో జ్యుడిషియరీలో కూడా రాజకీయ వ్యవస్థ విపరీతమైనటువంటి జోక్యం పెరిగిపోయింది. అందులో ప్రధానంగా దళిత క్రైస్తవులకు సంబంధించి వారిని గుర్తించడం లేదు వాళ్ళను అని చెప్పి మొన్న తీర్పు వచ్చిన నేపథ్యంలో ఇది రాజ్యాంగం 1950లో ప్రెసిడెన్షియల్ రూల్ ఒకటి ఏదైతే ఉందో దానిపైన దాదాపు 140 కేసులు నడుస్తూ ఉన్నాయి సుప్రీంకోర్టులో. అది రివోక్ కాలేదు. ఇంకా అదే పద్ధతిలో దీనిపైన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది కేసులు వేసి పెట్టారు. దాన్ని కూడా పూర్తిగా రాలేదు. కానీ ఈరోజు కులం మారినంత మాత్రాన, అదే మతం మారినంత మాత్రాన కులం ఎక్కడైనా మారుతా ఉందా? కులం ఎక్కడైనా మారుతుందా? నేను పలానా కులం, నేను పోయి వేరే మతంలోకి జాయిన్ అవుతా, కానీ నేను ఆ మతంలో జాయిన్ అయ్యా కాబట్టి నన్ను ఎవడైనా కూడా నా కులంతో కాకుండా వేరే దాంతో గుర్తిస్తున్నారా? చివరికి చచ్చిపోయినప్పుడు కూడా ఆ కులం అనేటువంటి జాడ్యం వదలడం లేదు. చచ్చిన తర్వాత శవాన్ని తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి శ్మశానంలో పూడ్చేటువంటి సందర్భంలో కూడా ఇది కొనసాగుతుంది. ఇంత వివక్షత కొనసాగుతున్నటువంటి దేశంలో ఏ మతములేకైనా మారవచ్చు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, స్వేచ్ఛ, ఆర్టికల్ 25 ప్రకారము అని చెప్పి ఒకవైపున భారత రాజ్యాంగం చెప్తా ఉంటే భారత రాజ్యాంగానికి భిన్నంగా అందులో ఉన్నటువంటి 14 ఆర్టికల్ను మొదలుకొని 19 ఆర్టికల్ వరకు ఉన్నటువంటి తన యొక్క స్వేచ్ఛలను హరించే పద్ధతిలో ఈరోజు ఇలాంటి తీర్పు వెలువడింది. ఇది సరైనది కాదు. సవలపురం మండలంలోని శ్రీరామ పబ్లిక్ స్కూల్ నందు ప్రాథమిక విద్య చదివి ఉన్నత విద్య ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 550 మార్కులు పైగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో పాఠశాల కరస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. పాఠశాల ప్రిన్సిపాల్ కె రత్నకుమారి, ఉపాధ్యాయ బృందం పాల్గొని అభినందించారు. అనంతరం 10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు మెమోంటోతో ఘనంగా సత్కరించారు. పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాల్లో పల్నాడు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మహిళా భద్రత, చైల్డ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం డిఎస్పీ హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కృష్ణారావు హాజరై మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. చిన్నారుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్త పాటించాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. గృహహింస బాధితులు 181 నెంబర్ను, అత్యవసర సేవల కోసం 112 నెంబర్ను, మహిళా వేధింపులు మరియు అక్రమ రవాణాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1091 నెంబర్ను, చైల్డ్ సేఫ్టీ కోసం 1098 నెంబర్ను వినియోగించాలని ప్రజలకు సూచించారు. ప్రతి మహిళ తప్పనిసరిగా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా సమస్య ఎదురైనప్పుడు యాప్ను వినియోగించాలని పల్నాడు జిల్లా దిశ స్టేషన్ సిఐ సుభాష్ని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ పలు చర్యలు చేపడుతుందని వివరించారు. దానికి ఇంపార్టెంట్ అంటే ఆ సొసైటీ మెరుగ్గా ఉంది అని ఎప్పుడు చెప్తామంటే, ఆ సొసైటీలో ఎప్పుడైతే స్త్రీలు, ఉమెన్ ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటున్నారు అని చెప్పి ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతారు. దట్ ఇండికేట్స్ దట్ ఆ సొసైటీ, ఆ సమాజం, ఆ ప్రాంతం చాలా మెరుగ్గా వ్యవహరిస్తుంది అని చెప్పి. సో కాబట్టి ఎప్పుడైనా కానీ పోలీస్ అయినా కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ మహిళలకి సరిగ్గా ఎనీ స్కీమ్స్ కావచ్చు, ఎనీ ఎన్వైరన్మెంట్ కావచ్చు, పాజిటివ్గా ఉండే విధంగా కృషి చేస్తూ ఉంటాం. అండ్ దీంట్లో ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే దాంట్లో పోలీస్ ఒక ముఖ్య పాత్ర వ్యవహరిస్తారు. పోలీస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్రియేటింగ్ ఎ సేఫ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఉమెన్ ఇన్ ఎ సొసైటీ. కాకపోతే ఆ సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే దానికి అందరూ కూడా సహకరించాలి. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అది ఇప్పుడు మీకు డిఫరెంట్ అందరూ మాట్లాడి చెప్పారు చాలా క్లియర్గా. ఎవ్రీబడి హ్యాస్ ఎ రోల్ టు ప్లే ఇన్ ఇట్. సో ఇప్పుడు స్కూల్స్ నుంచి కానీ, కాలేజెస్ నుంచి కానీ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు. మధ్యలో ఎక్కడైనా ఈవ్టీజింగ్ జరగవచ్చు, లేదా మధ్యలో కొన్ని ఇబ్బందికరమైన ప్రదేశాల నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఓపెన్ డ్రింకింగ్ ఎవరైనా తాగి ఇబ్బంది పెట్టే సందర్భాలు కూడా జరుగుతుండొచ్చు. లేదా ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, మీకు తెలిసిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా మాదక ద్రవ్యాలు అమ్మడం కానీ, లేకపోతే కన్జ్యూమ్ చేయడం కానీ మీకు తెలిసి ఉండొచ్చు. ఇవి మీరు ఖచ్చితంగా మీ నియరెస్ట్గా ఉన్న పోలీస్ స్టేషన్ కానీ, మహిళా పోలీస్ కానీ, లేదా మీకు తెలిసిన ఎవరైనా పెద్దవారికి ఖచ్చితంగా తెలియజేయాలి. ఆ ధైర్యం అనేది మనం ఖచ్చితంగా ఆ పర్సన్స్, ఆ విద్యార్థులు కానీ, ఆ మహిళలు కానీ ఖచ్చితంగా మనం ఇవ్వగలగాలి. అండ్ ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే ఖచ్చితంగా స్పందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అండ్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా కూడా ఉంచబడుతుంది. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మంగళగిరిలో నైట్ టైం అరౌండ్ 11:30 ఆర్సో ఆమె ఆ రోజు వైజాగ్ నుంచి గుంటూరు వెళ్తూ ఉన్నారు. సో ఆ బస్ దగ్గర మంగళగిరి అవుట్స్కట్స్లో ఆమె దిగి అక్కడి నుంచి వాళ్ళ ఫాదర్ ఆ రోజు అంత లేట్కి కొంచెం నీరసంగా ఉన్నది, నువ్వే ఆటోలో వచ్చేసే అని చెప్పి చెప్పడం జరిగింది ఆ పాపకి. సో ఆమె నైట్ అరౌండ్ 11:30కి దిగుతారు ఆ పర్టికులర్ లేడీ. సో దిగిన తర్వాత ఆటో ఒకటి వస్తుంది ఆ టైంకి బస్ స్టాండ్లో. సో ఆటో ఎక్కుతారు. బట్ ఎక్కగానే ఆమెకి బాగా సస్పీషియస్గా అనిపించింది. ఆ ఆటోలో డ్రైవర్ కొంచెం బిహేవియర్ కొంచెం సస్పీషియస్గా అనిపించింది. ఇమీడియట్గా ఆమె ఏం చేశారు, శక్తి యాప్ అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆమె డౌన్లోడ్ చేసుకోలేదు అప్పటివరకు కూడా. బట్ ఇమీడియట్గా ఆమె ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆమె ఒక సేఫ్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో ఆప్షన్ని ఇమీడియట్గా అలర్ట్ చేసి నియరెస్ట్ ఉన్న పోలీస్ స్టేషన్కి అలర్ట్ చేయడం జరిగింది. సో వెంటనే విదిన్ 5 to 6 minutes నియరెస్ట్గా ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి ఆ ఆటో ఒక ఇది చూస్తే ఆయన వ్యవహారం అంతా కూడా కొంచెం డౌట్ఫుల్గా అనిపించి ఇమీడియట్గా కేసు కట్టి తప్పు చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం సంస్థ సమాప్తం అయినట్టుంది. సో మహిళలకి ప్రతి క్షణం అండగా ఉండాలి, వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చాలా సౌకర్యంతో శక్తి అనేటటువంటి ఒక టీమ్స్ ఏర్పాటు చేసి దాన్ని ఒక యాప్ క్రియేట్ చేసి మహిళలందరూ కూడా ప్రతి క్షణం రక్షణగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని 11/3/2025 తారీఖున స్టార్ట్ చేశారు. మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో
మేమందరం కూడా 5 టీముల కింద జిల్లా మొత్తం మేము ఈ యొక్క శక్తి టీమ్స్ తిరుగుతూ ఉన్నాము. అందులో భాగంగా ఇప్పటికి మేము 38,318 రిజిస్ట్రేషన్ శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేశాము. అదేవిధంగా 2,886 మీటింగ్స్ కండక్ట్ చేశాము. ప్రతి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఉమెన్ వర్కింగ్ ప్లేసెస్ కానీ, వదలూరు ఏరియాస్ కానీ, హాట్స్పాట్స్ కానీ, ఇవన్నీ కూడా అన్నింటిలో కూడా మేము మీటింగ్ కండక్ట్ చేశాము. చాలా ప్రాబ్లమ్స్ మా దృష్టికి వచ్చాయి. చాలా అన్నీ కూడా మేము వాళ్ళకి మళ్ళీ రూట్ లెవెల్లో మేము అన్నీ కూడా క్లియర్ చేసాము. సో ఒక మహిళ నవ్వితే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. ఒక మహిళ సోపిస్తే లంకా దహనం జరిగింది. అది ఇతిహాసం. జరిగి ఉండొచ్చు, జరిగిపోవచ్చు అని ఒక ఇతిహాస పురాణాలు. కానీ ఇవాళ స్త్రీ శక్తి చూస్తే ప్రతి అంశంలోనూ మనం ముందున్నాం. కానీ కుటుంబ వ్యవస్థ దగ్గరికి వచ్చేటప్పటికి మనకున్న బిజీ లైఫ్, మనకున్నటువంటి వర్క్ ప్రాసెస్ లేదా ఎంప్లాయీస్గా ఉండడం వల్ల కుటుంబానికి కొంచెము దూరం అయ్యామన్నటువంటి అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఈ సమాజంలో నేరాలు చేస్తున్న ఎవరు మన పిల్లలే కదా. నూజెండ్ల, ఐనవోలు, ముక్కెలపాడు, స్వర్ణ గ్రామాల్లో ఓడిఎఫ్ ప్లస్ వెరిఫికేషన్ బృందం పర్యటించారు. అంగన్వాడీ కేంద్రం, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, ఎస్సీ ఎస్టీ లొకేషన్, ఓసీ ప్రాంతాల్లో మరుగుదొడ్ల గురించి ప్రజలతో వినుకొండ నుండి వచ్చిన వెరిఫికేషన్ టీం ముత్తినేని శ్రీనివాసరావు, ఇన్ఛార్జి ఎంపీడీఓలు మాట్లాడారు. ప్రతి ఒక్కళ్ళు మరుగుదొడ్లు వాడుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆదర్శాలతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఔన్నత్యాన్ని చాటేలా అధినేత నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో మహానాడు 2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. వినుకొండ నియోజకవర్గంలోని క్లస్టర్ల ఇన్ఛార్జీలతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లస్టర్ మీటింగ్లు జరుపుకోవాలని పార్టీ ఆదేశించింది. ఆ క్లస్టర్లో ఉన్నటువంటి నాయకులదే మనకి అఫీషియల్గా 13 క్లస్టర్లు, అంటే మన సౌలభ్యం కోసం ఇంకో 2 క్లస్టర్లు పెంచుకున్నా అఫీషియల్గా అయితే మనకి 13 క్లస్టర్లు, 13 చోట్ల ఖచ్చితంగా మీటింగ్ జరిగి తీరాలి. దానిలో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు, చుట్టూ ఆ క్లస్టర్లో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, కో యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఒక టీం వర్క్ జరిపి ప్రతి చోట 500-600 మందితోటి జరపాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన అధినేత చంద్రబాబు గారు డయాస్ మీద ఉండి మనం ఆడ సభలో లేకుండా ఇంటికి వెళ్ళిపోతే అది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. అందరికి కూడా అవగాహన కల్పించండి. 2 రోజులు 20 తీర్మానాలు ఈరోజు యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో తీర్మానాలు, ముఖ్యమైన తీర్మానాలు ఏమేం చేయాలనేది ఒక కమిటీ వేసి ఆ కమిటీ 20 తీర్మానాలు డిసైడ్ చేశారు. అంటే సుమారుగా మొదటి రోజు ఒక 10 తీర్మానాలు ఉంటాయి, వివిధ అంశాల మీద పార్టీ చర్చలు జరుగుతాయి. 2వ రోజు 10 అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు గారు అక్కడ వేదిక మీద ఉన్నప్పుడు కార్యక్రమం జరిగినంతసేపు ఉదయం నుండి సాయంత్రం దాకా మనం కూడా అక్కడే ఉండాలా, అక్కడే భోజనం చేయాలా, అక్కడే ఉండాలా. మనం ఉండటమే కాదు, మన గ్రామాల నుండి వచ్చినటువంటి క్యాడర్, ఒక్కొక్క గ్రామానికి 50 మంది 60 మంది ఇట్లా మరి కేఎస్ఎస్ సభ్యులు, కుటుంబ సాధికార సమితి సభ్యులు అందరూ కూడా, యూనిట్ ఇన్ఛార్జి, కో యూనిట్ ఇన్ఛార్జి, వీళ్ళందరూ కూడా మీరు సమన్వయం చేసుకొని ఈ రేపటి నుండి క్యాంపెయిన్ చేయాలి. మీరు అన్ని గ్రామాలు వెళ్ళాలా, క్లస్టర్ ఇన్ఛార్జీలు టౌన్లో వాళ్ళు ప్రతి వార్డుకి వెళ్ళాలా, గ్రామాలకు వెళ్ళి ఇట్లా చంద్రబాబు గారి సభలు 2 రోజులు ఉన్నాయి, 2 రోజులు రావాలని చెప్పుకోవాలి. మళ్ళీ సాక్షి వాళ్ళు అది అందరూ భోజనానికి వెళ్ళిన టైంలో ఫోటోలు తీయటం, మళ్ళీ కుర్చీలు మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడం, ఇట్లా దరిద్రమైనటువంటి అసత్య ప్రచారాల మీడియా ఒకటి ఉంది. మనం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఉదయం 9 గంటలకే మనము మీటింగ్ రావాలని చెప్పేసి గ్రామాన తిరిగి సమావేశాలు పెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. 2వది ఉదయం 9 గంటలకి. ప్రధానమైన విషయం, చంద్రబాబు గారు డయాస్ మీద ఉన్నప్పుడు ఆయన ఏదైనా పొరపాటున ఏదైనా భోజనానికి కిందకి వెళ్ళినా కానీ మనం మాత్రం మళ్ళీ వెంటనే అరగంటలో వచ్చేస్తారు. కార్యక్రమం జరిగినంతసేపు మనం తీర్మానాలు అయిపోయేదాకా సాయంత్రం 5 అయినా 6 అయినా 6:30 అయినా సరే మనం ఖచ్చితంగా అక్కడే ఉండి మీ గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మధ్యలో వెళ్లకుండా చివరి దాకా ఉండి విజయవంతం చేయాలి. 2 రోజులు కూడా ఉదయం 9 నుండి సాయంత్రం 6 దాకా మ్యాక్సిమం ఉండొచ్చని అనుకుంటున్నా. సాయంత్రం ఒక రోజు ఒక అరగంట కూడా లేట్ అవ్వచ్చు. దీన్ని అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రతి క్లస్టర్, ఆ క్లస్టర్లో విజయవంతంగా అవడానికి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంది, క్లస్టర్లో ఉన్నటువంటి గ్రామ కమిటీలు, ఆ క్లస్టర్ బాధ్యతలు, క్లస్టర్
గ్రామ నాయకులు సమన్వయంతో ప్రతి క్లస్టర్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలను మళ్ళా కలుద్దాం.